అయింది అనుకోండి, అతను బెయిల్ మీద రిలీజ్ చేస్తారు. సో ఇది జనరల్ గా జరిగే ప్రొసీజర్ పవన్ గారు. సో ఇప్పుడు ఎక్కడుంది పర్టికులర్, తర్వాత ఏమవుతుంది, రిమాండ్ చేయి అరెస్ట్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్లు 161 స్టేట్మెంట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విట్నెస్లుగా చూపిస్తాం మనం, లిస్టెడ్ విట్నెసెస్ ఎల్డబ్ల్యూస్. సో వాళ్ళ దగ్గర నుంచి ఆర్ ప్రాసిక్యూషన్ విట్నెసెస్ పీడబ్ల్యూస్. సో వాళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సెక్షన్ 161 సిఆర్పిసి ఇంత ముందు చట్టం, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో దాని రెలవెంట్ ప్రొవిజన్ ద్వారా వాళ్ళ నుంచి విషయాన్ని సేకరించిన దాంతో పాటు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మెటీరియల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. సో చార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ఇది పోలీస్ యొక్క బాధ్యత. సో ఇప్పుడు ఈ కేసులో మనం ఒకసారి కనుక ఈ కేసుని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దీనిలో 2024లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సిఐడి వారి కంప్లైంట్ని రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. చేసిన తర్వాత ఈ సెక్షన్లు ఇందాక నేను చెప్పిన సెక్షన్లన్నీ పెట్టడం జరిగింది. దానిలో అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం కాకుండా ఐపీసీ అఫెన్సుల్లో ఉన్న మేజర్ అఫెన్స్ వచ్చేసి 409 అఫెన్స్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఐపీసీ అఫెన్స్లు పెట్టారంటే బిఎన్ఎస్ అఫెన్స్లు పెట్టాలి కదా. ఇంతకు ముందు జరిగిన బిఎన్ఎస్ అనేది, అంటే భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చే ముందు ఏదన్నా క్రైములు జరిగితే వాటికి ఐపీసీ అఫెన్స్లే పెట్టాలి. చట్ట ప్రకారంగా అది పెట్టి ప్రొసీజర్ ప్రకారంగా ఇంతకుముందు సిఆర్పిసి ఫాలో అయిన వారు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఫాలో అవుతారు, భారతీయ న్యాయ శిక్షా సంహిత ఫాలో అవుతారు. సో ఫాలో అవుతూ ఆ సెక్షన్లన్నిటినీ, ప్రొవిజన్స్ అన్నిటినీ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచి అది కనుక అరెస్ట్ మ్యాండేట్ చేస్తే అరెస్ట్ చేస్తూ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడుతూ రిమాండ్ రిపోర్ట్ వేస్తూ ప్రొసీజర్ నడుస్తుంది. రైట్. అట్లాగే సార్, మధ్యలో వస్తున్నాను, చాలా కొద్ది మందికి ఉండే డౌట్, ఇప్పుడు దీంట్లో ఇన్ని సెక్షన్లు పెట్టారు కదా, మరి దీంట్లో చాలామంది చనిపోయారు, చాలామంది ఆరోగ్యాలు పాడైపోయాయి, చాలామంది నిరాశ్రయులు అయిపోయారు, అంటే కుటుంబ పెద్దలను కోల్పోయారు. సో వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోయాయి. ఇట్లా ఇక్కడ హత్యలు, అంటే చనిపోయిన విషయం కూడా ఉంది కదా ఈ లిక్కర్ తాగడం వల్ల. అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో, అంటే కల్తీ మద్యమో లేదంటే మద్యం తాగడం వల్ల ఇట్లా జరిగిందనో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఏంటి దీనికి సంబంధించి సెక్షన్లు ఎందుకు లేవు దీంట్లో? ఖచ్చితంగా అండి, కంప్లైంట్ ఎట్లా ఇచ్చారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీదే వాళ్ళు ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అలా చనిపోయి ఉన్నారు, ఇలా జరిగింది అని చెప్పి కంప్లైంట్లో కనుక పొందుపరుచుంటే దాని తగ్గ సెక్షన్లు కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో ఇన్వోక్ చేసి ఉండేవాళ్ళు. సో అది ఇన్వోక్ చేయలేదంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో కంప్లైంట్ అది మ్యాండేట్ చేయలేదేమో. అందుకని కంప్లైంట్ అది కనుక ఇచ్చి ఉంటే సో ఖచ్చితంగా ఆ సెక్షన్లు కూడా ఖచ్చితంగా పెట్టుండేవారు. సో కంప్లైంట్ లో అది పొందుపరచకుండా ఇప్పుడు ఇంత ముందు మనం ఒకసారి వెరిఫై చేస్తే, సో మనకి రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే పరిస్థితి, ఏ సెక్షన్ చిన్న గొడవలు జరిగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను మన సప్తగిరి గారు ఏమన్నా, మా ఇద్దరికి మధ్యన డిస్ప్యూట్ అయిన సప్తగిరి గారు కాలర్ పట్టుకుంటే నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేవారు అప్పట్లో. సో ఇప్పుడు వాళ్ళు మరి ప్రభుత్వం మారింది, పోలీసు వారు కూడా ఇప్పుడు ఎట్లా పెడితే మరి ప్రభుత్వం ఒప్పుకోదు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎలా పడితే అలా సెక్షన్లు పెట్టట్లా. సో ఖచ్చితంగా న్యాయబద్ధంగానే సెక్షన్లు పెడుతున్నారు. లేదా ఇంతకుముందు వాళ్ళ ఆఫీసర్లు, డీజీ ర్యాంక్ ఆఫీసర్లనే అరెస్ట్ చేసి జైలుకి పంపించిన విధానం చూసిన తర్వాత మరి ఇప్పుడు మనం ఇలా చేస్తే రేపు మన పరిస్థితి ఏంటని అనుకుంటున్నారో. మరి అన్ని విధాలుగా ఇది వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చాలా సెట్ వెరీ గుడ్ ప్రెసిడెంట్, చాలా మంచి ప్రెసిడెంట్ సెట్ చేసింది. సో ఆఫీసర్లు మీరు చట్ట ప్రకారంగా నడుచుకోవాలని ప్రెసిడెంట్ సెట్ చేసింది. మీరు ఎలా పడితే అలా సెక్షన్లు ఇన్వోక్ చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇట్లా ఈ ప్రభుత్వంలో మరి చట్ట వ్యతిరేకంగా చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఆ కంటెంట్ లో, కంప్లైంట్ కంటెంట్ లో అది లేకపోతే మరి ఏ విధంగా వాళ్ళు ఇన్వోక్ చేయగలుగుతారు ఆ సెక్షన్లు? సో ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద సెక్షన్లు ఇన్వోక్ చేయాలి. ఆ విధంగా కంప్లైంట్ ఇస్తే ఆ విధంగా సెక్షన్లు పెట్టారు. సో ఖచ్చితంగా రేపు ఎవరైనా ఇట్లాంటి మనం అనుకున్న విషయాలు మీరు నాకు చెప్పినట్టు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ విధంగానే చట్ట ప్రకారంగా ఇక్కడ జూ కోర్స్ ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. రైట్. అదే విధంగా మరి ఎందుకు ఎవరిని, ఇప్పుడు రాజకేశ్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ కావచ్చు, లేదంటే ఎవరు మాట్లాడినా ఈ మూలాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చెప్తున్నారు. ఆయన చెప్తే చేశాం, ఆ పార్టీకి ఫండ్ ఇచ్చామనేదే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయనను కూడా పిలిచే అవకాశం ఉంటుందా? అంటే నేను నల్లకోట వేసుకొని రాజకీయం మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఇనఫ్ రాజకీయం కాదు సార్, అంటే ఆయన పిలిచే అవకాశం ఉంటుందా? నేను నాకు చిన్నప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను పవన్ గారు. కొంచెం న్యాయవాద వృత్తి, న్యాయ శాస్త్రానికి పక్కకి వెళ్ళి ఒకే ఒక్కడనో సినిమా ఉంది, మన శంకర్ గారి డైరెక్షన్ లో అర్జున్ గారు హీరోగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. అంత అయిపోయింది కదా, నీ ఒక రోజు ముఖ్యమంత్రి అయిపోయింది కదా, నువ్వు బయటికి పో అంటాడు ఆయన. సో అనగానే వెంటనే ఏం కాలేదండి, వీటన్నిటికీ సూత్రధారి మీరే. సో అనేది ఒక్కప్పుడు నాకు గుర్తొస్తుంటుంది.